హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే, మొన్న ఎల్ఐసికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరిగింది. సో ఈ రోజు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఎల్ఐసి వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో www.lic.housing.com అని మనం టైప్ చేయాలి. సో తర్వాత ఇక్కడ కెరియర్స్ అని మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కెరియర్స్ మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కింద చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ హియర్ అంటే ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ పక్కన చూసుకుంటే టు అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ అయితే ఇక్కడ. సో మనం ఫస్ట్ నోటిఫికేషన్ అనేది అయితే చూసిద్దాం. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 12, అస్సాంలో 5, ఛత్తీస్గఢ్లో 6, గుజరాత్లో 5, హిమాచల్లో 3, జమ్మూ అండ్ కాశ్మీర్లో 1, కర్ణాటకలో 38, మధ్యప్రదేశ్లో 12, మహారాష్ట్రలో 53, పుదుచ్చేరిలో 1, సిక్కింలో 1, తమిళనాడులో 10, తెలంగాణలో 31, ఉత్తరప్రదేశ్లో 17, వెస్ట్ బెంగాల్లో 5. టోటల్గా చూసుకుంటే 200 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే ఎల్ఐసి నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో రిమైనింగ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 25 జూలై 2024 నుంచి అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం అనేది అయితే జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అంటే 14th ఆగస్ట్ 2024 అంటే నెక్స్ట్ మంత్ 14th వరకు మనం ఎండ్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ కూడా ఆ రోజు లాస్ట్ డేట్ అనమాట. సో డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ అంటే 7 to 14 days బిఫోర్ ఎగ్జామ్ డేట్కి బిఫోర్ 1 week నుంచి 2 weeks ముందు వరకు మనం ఆన్లైన్లో ఈ కాల్ లెటర్స్ అనేవి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి టెంటేటివ్ డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫిక్స్డ్ కాదు, ఈ డేట్కే పెట్టొచ్చు, అది చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సెప్టెంబర్ 2024 అంటే సెప్టెంబర్లో ఎప్పుడైనా ఉండొచ్చు అనమాట. సో మనకి అప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది అయితే ఇస్తారు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇవ్వలేదు, టెంటేటివ్ డేట్ మాత్రమే ఇచ్చారు సెప్టెంబర్ అని. సో ఆ ఎగ్జామ్ డేట్ కోసం ఇక్కడ మీరు డైలీ www.lichousing.com అనే వెబ్సైట్ని మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. సో మీకు ఎగ్జామ్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి శాలరీ డీటెయిల్స్ అనేవి అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ 3 cities అని ఇచ్చారు కదా, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అలా ఉంటాయి కదా. సో అలా లొకేషన్ని బట్టి శాలరీస్ అనేవి అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ పే అయితే 3 cities అయితే 20,000 అయితే ఉంటుంది. హెచ్ఆర్ఏలో చేంజ్ వచ్చింది ఇక్కడ చూడండి. సిటీ 1 కేటగిరీలో అయితే 4,400 హెచ్ఆర్ఏ ఉంటుంది. సిటీ 2లో అయితే 3,600, సిటీ 3లో అయితే 3,000. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా చేంజ్ ఉన్నాయి చూడండి. సిటీ 1కి ఎక్కువ ఉన్నాయి, సిటీ 2కి కొంచెం తక్కువ ఉంది, సిటీ 3కి ఇంకొంచెం తక్కువ ఉంది. అలాగే పిఎఫ్ ఉంది. అలాగే టోటల్ మంత్లీ శాలరీ వచ్చేసి సిటీ 1లో 35,200 అనేది రావడం జరుగుతుంది. అండ్ సిటీ 2లో 33,600 అండ్ సిటీ 3లో 32,400 వస్తుంది. అలాగే యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఇచ్చేశారు. సో అన్ని ట్యాక్సెస్ పోను మనకి మంత్లీ ఎంత వస్తుందంటే సిటీ 1లో 32,800, సిటీ 2లో 31,200, సిటీ 3లో 30,000. సో అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ప్రొబేషన్ పీరియడ్ అనేది అయితే ఉంటుంది. అది మీరు సపోజ్ మీరు ఆ జాబ్లో మీకు వచ్చిందనుకోండి, 6 months నుంచి మీకు 6 months వరకు ఆ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట మీకు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ నేషనాలిటీ ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 21 నుంచి 28 years వరకు ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ అనేది అయితే ఉండాలన్నమాట, ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు చూడండి. కోర్స్ కంప్లీటెడ్ త్రూ కరెస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళంట నాట్ ఎలిజిబుల్ అంట. సో కంప్యూటర్ లిటరసీ, ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ సర్టిఫికెట్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టుగా సర్టిఫికెట్ అయినా ఉండాలంట, లేకపోతే ఆ డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది అయితే ఇవ్వబడుతుంది.
కంప్యూటర్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2024 నాటికి 21 నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలంట. నాట్ బిలో 21 ఇయర్స్, అంటే 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండొద్దంట. అలాగే నాట్ ఎబో 28 ఇయర్స్, 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దంట. సో నెక్స్ట్ వచ్చేసి all the educational qualifications mentioned should be from a university or an institute board recognized by Government of India, approved by government regulatory bodies, and the final results should have been declared on or before 1 July 2024. అంటే మీకు ఇప్పుడు ఏమైనా రిజల్ట్స్ రాని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఖచ్చితంగా 1 జూలై 2024 ముందే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉండాలంట. So proper document from board or university for having declared the result on or before 1 July 2024 has to be submitted at the time of interview. సో ఆ సర్టిఫికెట్స్ మీరు ఇంటర్వ్యూ టైంకి సబ్మిట్ చేయాలంట. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ మీకు మొత్తం 5 సబ్జెక్ట్స్ అనేవి అయితే ఉండడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అండ్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ హౌసింగ్ ఫినాన్స్ ఇండస్ట్రీ మీద కూడా జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందంట. సో దీనికి కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ స్కిల్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనేవి అయితే ఉండడం జరిగింది. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. సో గాయస్ మీరు చూసుకోండి ఎంత స్పీడ్గా ఉండాలో. క్వశ్చన్స్ ఏమో 200 ఉన్నాయి, 120 మినిట్స్ టైం అనేది అయితే ఉంది. సో దీనికి ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందంట. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు గాయస్, చూసుకోండి. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ గివెన్ బై ది క్యాండిడేట్ 1/4 ఆర్ 0.25 ఆఫ్ ది మార్క్స్ అసైన్డ్ టు దట్ క్వశ్చన్. సో చూసుకుంటే ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంట. సో నెక్స్ట్ పాయింట్స్ చూసుకుంటే సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే 25 జూలై 2024 నుంచి ఆగస్టు 14 వరకు మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే www.lichousing.comలో మీరు కెరియర్స్ సెక్షన్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికంటే ముందు మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇచ్చారు చూడండి. ఫోటో గురించి, సిగ్నేచర్ గురించి, అండ్ బయోమెట్రిక్ గురించి అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది వచ్చేసి 800 ఉంటుంది. సో ది అబోవ్ ఫీ ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ క్యాండిడేట్స్, అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకు కూడా 800 ఉంటుందంట. అది నాన్ రిఫండబుల్, రిటర్న్ అయితే లేదు. సో ఆన్లైన్ మోడ్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దేర్ ఇస్ ఫెసిలిటీ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కంటైనింగ్ ఫీ డీటెయిల్స్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో మీరు అప్లికేషన్ కంప్లీట్ అయ్యాక ఫీ పేమెంట్ డీటెయిల్స్తో సహా ప్రింట్అవుట్ తీసుకునే ఛాన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో టు అవాయిడ్ ఏ లాస్ట్ మినిట్ రష్ అంటే మీరు ఎగ్జామ్ డేట్ అదే అప్లికేషన్ డేట్ లాస్ట్ వరకు మీరు ఆగకుండా ఇప్పుడే తొందరగా చేసుకోమని చెప్తున్నారు ముందే. సో మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ http://cgrs.ibps.in మీరు ఆ క్వైరీస్ గురించి అడగొచ్చు అనమాట. అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే సో అక్కడ మీరు ఇది మెన్షన్ చేయాలి, LICHFL రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేయాలన్నమాట. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మీకు ఈ కాల్ లెటర్ అనేది పోస్ట్లో వస్తుందంట. రెస్పెక్టివ్ ఈ కాల్ లెటర్లో మీకు వెన్యూ, అడ్రస్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అవన్నీ మీకు హాల్ టికెట్లో ఉంటాయి.
సో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీరు కాల్ లెటర్ని అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ని అవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్లాలని చెప్తున్నారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏదో ఒక ఐడి కార్డ్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ కార్డ్ ఏదో ఒకటి ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. సో అక్కడ మీకు బయోమెట్రిక్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు గర్ల్స్ అయితే కోన్లు అవి ఇవి అయితే పెట్టుకొని వెళ్ళకండి, మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇంటర్వ్యూ టైంలో కూడా మీరు సపోజ్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్నారనుకోండి, ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, అప్పుడు కూడా మీరు అవి కోన్స్ అవి ఇవి పెట్టుకోకండి. సో ఇవన్నీ జనరల్ థింగ్స్, అవన్నీ మీరు చదువుకోండి నోటిఫికేషన్లో. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక ఇక్కడ చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు ఆర్ విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప అనేవి అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్, ఈ 3 అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కాల్ లెటర్ని www.lichousing.com నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్కి 7 days ముందు ఆర్ 14 days ముందు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ మీరు చదువుకోండి. సో ఇక్కడ మీరు ఫోటోని, అలాగే సిగ్నేచర్ని అండ్ మీ తంబు ప్రింట్ని 3 కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మీరు కేర్ఫుల్గా చూసుకొని దాని ప్రకారం ఆ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మీరు రీసైజ్ చేసి అప్లోడ్ చేయండి జాగ్రత్తగా. సో ఇది గాయ్స్ ఎల్ఐసి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమన్నా కూడా చేస్తాను. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.